ఇప్పుడైతే మనం ఈజీ అండ్ టేస్టీగా హెల్తీగా ఫుడ్ ఒకటైతే తయారు చేసుకుందాం. వచ్చేయండి. ముందుగా కడాయి పెట్టి అందులో ఆయిల్ వీట్ చేసి అలానే దాంట్లో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసేద్దాము. ఇది మామూలుగా ఏంటంటే ప్రెగ్నెన్సీ లేడీస్ క్రేవింగ్స్ ఉంటాయి కదా, బయట వాళ్ళ సాసులు అలానే టేస్టింగ్ సాల్ట్ అవి వాడతారు. అవి మీకు మంచిది కాదు, అలానే మీ పొట్టలో ఉన్న బేబీకి మంచిది కాదు. కాబట్టి ఇలా ఇంట్లో అయితే చేస్తున్నాను. అలానే కొద్దిగా కరివేపాకు, అలానే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేయాలి. ఇవంతా బాగా దోరగా వేగాక 2 ఎగ్స్ అయితే వేసుకుందాము. అంటే క్వాంటిటీని బట్టి నాకైతే 2 ఎగ్స్ అయితే నేను వేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత దాన్ని బట్టి. అలానే దీంట్లోకి మీ టేస్ట్కి సరిపోయేది సాల్ట్, అలానే కొద్దిగా పసుపు వేసుకుందాం. ఎందుకంటే కలర్ అనేది ఇంపార్టెంట్ కదా, అలానే హైజీనిక్ కూడా పసుపు అనేది. అలానే కొద్దిగా వేడిగా అన్నాన్ని చల్లార్చి దాంట్లో కలుపుకొని గరం మసాలా, చికెన్ మసాలా, జీలకర్ర, అలానే మిరియాలు కూడా అన్నీ వేసుకోవాలి. నేను బయటది ఎలాంటిది వాడట్లేదు, అలానే కారం కూడా వాడట్లేదు. ఇవంతా బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేసేయండి మీరు కూడా.